చెప్తున్నారు. బొడ్డును కొయ్యక ముందు సంస్కారం చేయడం ఏమిటి అని ప్రశ్న రావచ్చును. బొడ్డును కోస్తే జాతాశౌచం ఉంటుంది, బొడ్డును కోయకపోతే జాతాశౌచం ఉండదట. అందుకని సామాన్యంగా ఎవరు బొడ్డును కోయకుండా ఆ సంస్కారాన్ని ఎంత హడావిడిగా చేసినా కనీసం ఒక అరగంట గంట సేపు పడుతుంది కార్యక్రమం. అంతసేపు ఆగుతారా? అందుకని అది జరిగిన తర్వాత నాళఛేదనాదులు చేస్తారు. 11వ రోజు నామకరణం చేయడానికి పూర్వము ఈ జాతకర్మ సంస్కారాన్ని చేసి నామకరణం చేయాలి. మనందరి దురదృష్టం ఏమిటి అనంటే సంస్కారాలకు ఇంత వ్యవస్థ చేసినారు మన ఋషులు. ఇప్పుడు ఉదాహరణకు ఉపనయనం చేయాలి అని అనుకుంటారు కదా. ఉపనయనం చేసే సమయంలో వానికి 12 ఏళ్ళలో 13 సంవత్సరాలు వచ్చుంటాయి. చిన్నప్పటి నుంచి ఈ సంస్కారాలన్నీ జరిగి ఉండవు కదా. జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌలములు ఇవన్నీ ఆయా కాలములకు చేయాలి. జాతకర్మ ఎప్పుడు చేయాలి? పిల్లవానికి పుట్టగానే చేయాలి, మొట్టమొదటి సంస్కారం. నామకరణం ఎప్పుడు చేయాలి? 11వ రోజు చేయాలి. అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి? 3వ నెలలో చేయాలి లేదా 6వ నెలలో చేయాలి. చౌలం ఎప్పుడు చేయాలి అనంటే సంవత్సరంలోపే చేయాలి లేదా 3వ సంవత్సరంలో చేయాలి. ఈ 4 సంస్కారాలు జీవునికి, ఇవి వైదిక సంస్కారాలు: జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చౌలము. ఇంతవరకు ఏ సంస్కారాలు మనం చెప్పుకున్నామో ఈ 4 సంస్కారాలు తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం అన్నట్టుగానే చేస్తారు. వైదికమైనటువంటి సంస్కారాలే జరగవు. అందుకని ఉపనయనం చేసే సమయంలో ఏం చేస్తారు? ఇక అట్టహాసం బాగా పెట్టుకుంటారు కదా. అప్పుడు జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల ఉపనయనాలు అన్నీ చేసిన తర్వాతనే ఉపనయనం చేస్తారు. కానీ నామకరణం చేస్తున్నావు కదా, అప్పుడే జాతకర్మ చేసి నామకరణం చేస్తే అయిపోయేది కదా. చౌలం చేస్తున్నావు కదా, అప్పుడే ఈ జాతకర్మాలు చేస్తే అయిపోయేది కదా. కానీ నామకరణం చేసేప్పుడు ఒక్క నామకరణమే చేస్తారు. ఎంత విచిత్రం చూడండి. అందుకని ఉపనయన సంస్కారం చేసే సమయంలో ఎప్పుడో ప్రారంభించినామంటే కార్యక్రమం ఇంకా అవడం లేదు అని అంటారు. ఎందుకు అవ్వడం లేదు? ఆయా కాలాల్లో ఆ సంస్కారాలు చేయలేదు కాబట్టి, అన్నీ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి. ఉపనయన సంస్కారం చేసేటువంటి వాడు చౌలాదులు అయిపోయినాయినంటే కేవలం సంకల్పం చేసి ఉపనయనం ప్రారంభం చేయడం 1 గంట కార్యక్రమం ఇది. ఆ తర్వాత మళ్ళీ పాహిత్రయోదశ హోమం అని ఉంటుంది, అది 1 గంట కార్యక్రమం. 2-3 గంటల కంటే ఎక్కువ ఉండదు. కానీ 6 గంటలు 7 గంటలు కార్యక్రమం అవస్థ పడుతున్నాము అంటే కారణం ఏమిటి? ఆయా కాలములలో సంస్కారాలు జరగకపోవడమే దానికి కారణం. గుప్తదాసాత్మకం నామ. ఈ విధంగా నామకరణం అయిపోయి ఉపనయన సంస్కారం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని గురుకులానికి పంపించాలి. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలు వ్యవస్థ చేసినాడు వ్యాస భగవానుడు. అందరు దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యాసుడు చెప్పినాడు కాబట్టి చెప్పుకోక తప్పదు. అది బ్రాహ్మణులకు శర్మ అని, క్షత్రియులకు వర్మ అని, వైశ్యులకు గుప్త అని, మిగతా శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దాస అనేటువంటి నామకరణాన్ని చివరిలో పెట్టుకోవాలి. మల్లేశం అని ఉన్నాడు వైశ్యులలో, చివరికి ఏం పెట్టాలి? మల్లేశం గుప్త అని పెట్టాలి. రామేశ్వరం అని ఉన్నాడు ఒక క్షత్రియుడు, ఏం పెట్టాలి చివరికి? రామేశ్వర వర్మ అని పెట్టాలి. ఇంకోడు ఎల్లయ్య అని ఉన్నాడు శూద్రుడు, ఎల్లయ్య దాస అని పెట్టుకోవాలి. ఈ చివరికి పెట్టుకునేటువంటి బిరుదులతో ఏ వర్ణానికి సంబంధించిన వాడు అనేటువంటిది తెలుస్తుంది. వ్యాసభగవానుడు చేసినటువంటి వ్యవస్థ ఇది. దీనివల్ల మనం అయ్యో ఇట్లా చేసినాడు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఉపనీతుడైనటువంటి వటు ఉంటాడో వాడు గురుకులానికి వెళ్ళి, గురుకులంలో గురువుగారు పాఠం చెప్పుతూ ఉండగా గురువుగారి భార్యనే వండి పెడుతుంటే తింటూ కూర్చోకూడదు. ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేయాలి. భిక్షాటన చేయగా వచ్చినటువంటి ఆహారం ఉంటుందో ఆహారాన్ని గురువుగారికి అప్పచెప్పాలి తీసుకువచ్చి. అప్పుడు గురువుగారు ఆయనకు దాంట్లో ఇష్టమైన గారెలు, బూరెలు ఏమైనా ఉంటే తీసుకొని ఏది మనకిస్తాడో దాన్ని తిని
వేదం చదువుకో అన్నట. ఒకవేళ గురువు గారికి ఏది ఇష్టం, అరే నువ్వు తెచ్చుకున్నంతా నువ్వే తినరా అని అన్నాడు అనుకో, ఇక వీడు హాయిగా ఆహారాన్నంతా. కానీ తెచ్చినటువంటి ఏ భిక్షాటన చేసినటువంటి ఆహారం ఉంటుందో అది గురువు గారికి సమర్పించాలి. ఆ తర్వాత ఆడవాళ్లతో మాట్లాడకూడదు, నిరంతరము గురువుగారి సమీపంలో ఉండాలి. ఉండే సమయంలో ఎప్పుడు కూడా గాలిని కూడా గట్టిగా పీల్చకూడదు. సాక్షాత్తుగా మాట్లాడితే తన నోటి తుంపర ఆయన పైన పడుతుంది అని వస్త్రాన్ని అంతరితం చేసుకుని మాట్లాడాలి. మాట్లాడే సమయంలో గురువుగారితో నిటారుగా నిలబడి ఉండకూడదు. ఎప్పుడు కూడా సగము వంగినటువంటి దేహంతో ఉండాలి. 2 చేతులు జోడించి వినయంతో ఉండాలి. ఎటువంటి సందర్భంలో కూడా హూ హూ అని అనకూడదు. గురువుగారి సమీపంలో నీవు అని అనడం కానీ, హూ అనేటువంటి హుంకారనాదం చేయడం కానీ ఇది అవమానంతో సమానం. నిన్న కూడా మనం పురాణంలో విన్నాము, గురువుగారు నాతో సమానమైనవాడు అని అనుకున్నంత మాత్రాన వానికి బ్రహ్మ రాక్షస శరీరం వచ్చినది. ఏ పురాణంలో అది? రోజుకు 3 పురాణాలు అవి చెప్పుకునేటి కదా. నిన్న 2 పురాణాలు చెప్పుకున్నామా? కూర్మ పురాణం తర్వాత నారద పురాణంలోని కథ అది. 3 బ్రహ్మరాక్షసులు వెళుతారు కదా తులసి దళంతో నీటి బిందువులను జల్లే కథ. ఈ విధంగా బ్రహ్మచారి తనకు సంబంధించినటువంటి నియమాలను పాటిస్తూ 3 కాలాల్లో సంధ్యోపాసన చేస్తూ అగ్ని కార్యాన్ని చేయాలి 2 పూటలు. అగ్ని అనేటువంటిది ఉపనయనంతో ప్రారంభమవుతుంది. వీనికి చనిపోయేదాకా ఈ అగ్ని ఇప్పుడేమో అగ్ని కార్యం చేసే సమయంలో లౌకికాగ్ని ఉంటుంది. వివాహం అయిన తర్వాత ఈ వ్యక్తికే గార్హస్థ్యాగ్ని అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత శ్రౌతయాగాలు చేస్తే శ్రౌతాగ్ని వస్తుంది. మరణించిన తర్వాత ఈ శ్రౌతంలో ఉండేటువంటి అగ్నిని కుండలో వేసుకొని తీసుకొని పోతారు. వానికి అక్కడ సంస్కారానికి ఇది ఉపయోగపడుతుంది. నిరంతరం అగ్ని మన వెంట ఉంటాడు, నిరంతరము సూర్యుడు మన వెంట ఉంటాడు, నిరంతరము వాయుదేవుడు మన వెంట ఉంటాడు. అందుకని వీళ్లను ఉపాసించాలి. ఈ ఉపాసనను వదిలిపెట్టి మిగతాన్ని ఉపాసన చేసుకుంటూ కూర్చుకున్నాం. చూడండి ఎంతటి పరిస్థితి. ఇది చెప్పి కొన్ని ధర్మాలను చెబుతాడు. ఈ సందర్భంలో వ్యాస భగవానుడు బరువు మోస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వెనక నుండి వస్తున్నారనుకోండి, గర్భిణీ స్త్రీలు ఎవరైనా వెనక నుండి వస్తున్నారు, మనకన్నా చాలా చదువుకున్న దాంట్లో పెద్దలై ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు అంటే మార్గం ఇచ్చి మనం పక్కకు జరగాలి. ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడిని, అస్తమిస్తూ ఉన్నటువంటి సూర్యుడిని చూడకూడదు. నీళ్లలో ఎప్పుడూ కూడా సూర్యునికి సంబంధించినటువంటి ప్రతిబింబాన్ని చూడకూడదు. నగ్నముగా ఉన్నటువంటి స్త్రీని కూడా ఎప్పుడూ చూడకూడదు. పాపాత్ములను చూడకూడదు. పత్తి, ఎముకలు, భస్మము, జుగుప్సాకరమైనటువంటి వస్తువులు ఉంటాయో వాటిని దాటి వెళ్ళకూడదు. ఇతరులకు సంబంధించినటువంటి బెడ్రూముల్లోకి వెళ్ళకూడదు. కోశాగారంలోకి ప్రవేశించకూడదు. ఇతరులకు ఎప్పుడూ కూడా వీడు సేవకునిగా పనిచేయకూడదు. విరిగిపోయినటువంటి నౌకను ఎక్కకూడదు. విరిగిపోయినటువంటి చెట్టు సమీపంలో కూర్చోకూడదు. పర్వతాలను ప్రయోజనం లేకుండా వట్టివట్టిగానైనా ఎక్కకూడదు. తర్వాత మట్టి బిడ్డలు, తర్వాత పగలగొట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమీపానికి వెళ్ళకూడదు. పని లేకుండా వట్టిగానన్నా గడ్డి పొరకలను తుంచి వేయకూడదు. అదేవిధంగా గోళ్లను కూడా కొరుక్కోకూడదు. నోట్లో పెట్టుకుంటారు, ఏం పని లేనందుకు నోట్లో గోర్లు పెట్టుకొని. ఒక్కసారి మనం వ్యాసుని అడుగుదాం, ఇవన్నీ నీకెందుకయ్యా, మేమేమో చేసుకుంటూ కూర్చుంటే నీకెందుకు అంటే, అవన్నీ అధర్మములు రా నాయన, అధర్మాన్ని చేయకూడదు, మీరు ధర్మాన్ని ఆచరించాలి అని. లోష్టమర్షి తృణచ్ఛేది నఖచ్ఛేది వినశ్యతి ముఖాదివాదనన్నేహ. అంతేకాకుండా అగ్ని రగులుకోలేదు అని చెప్పనంటే ముఖముల ద్వారా దాన్ని జ్వాలను చేయకూడదు. అంతేకాదు వాద్యమునకు సంబంధించినటువంటి శబ్దములు కూడా ముఖము ద్వారా చేయకూడదు అని అన్నాడు.
రాత్రిపూట ఎటైనా వెళితే దీపము లేకుండా వెళ్ళకూడదు ఎక్కడికి కూడా. ద్వారము తప్ప ఇంకొక మార్గము ద్వారా ఇంట్లో ప్రవేశించకూడదు అన్నాడు. ముఖమునకు సంబంధించినటువంటి రంగును మార్చుకోకూడదు. అనేక రకాల సునోలు అవి పెట్టుకుంటారు కదా, ఉన్న రంగు ఉన్నట్టుగా కాకుండా ముఖానికి సంబంధించినటువంటి రంగును మార్చుకోకూడదు. మాట్లాడే సమయంలో ఎవ్వరికి కూడా బాధ కలిగించకుండా మాట్లాడాలి. తనకున్నటువంటి వస్త్రమును ఇంకో వేరే వాళ్ళకిచ్చి వాళ్లకు సంబంధించిన వస్త్రాన్ని తాను ధరించకూడదు. ఎవరి వస్త్రాలు వాళ్లే ధరించాలి. ఇతరులకు కష్టాన్ని కలిగించేటువంటి మాటను ఎప్పుడూ కూడా పలకకూడదు. దేవతలు మొదలైనటువంటి ఆలయాలు వాటికి సంబంధించిన ఏ నీడ ఉంటుందో ఆ నీడను దాటకూడదు, వాటికి దూరంగా ఉండాలి. ఇద్దరు పెద్దలైనటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో నుండి వెళ్ళకూడదు. అన్నం తిన్నాడు, ఎంగిలి చేతులై ఉన్నాయి, వెళ్ళి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూడకూడదు. ఒక నదిలో ఉన్నప్పుడు ఇంకొక నదికి సంబంధించినటువంటి పేరును ఉచ్చరించకూడదు. రెండు చేతులతో గోక్కోకూడదు అన్నాడు. నద్యాం నాన్యాం నదీం బ్రూయాత్ నకుండు ఏ ద్విహస్తకం. ఒకవేళ నీకేమైనా దురద పెట్టినట్టయితే ఒక చేతితో అనుకోవాలి, కానీ రెండు చేతులు పెట్టి గోకరాదు. ఏదైనా నదిని సమీపించినప్పుడు దేవత పితృతర్పణాన్ని చేయకుండా ఆ నదిని దాటి వెళ్ళకూడదు. మలమూత్రాదులు నీళ్లలో ఎప్పుడు కూడా విసర్జించకూడదు. గంగలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడెక్కడ అవసతి లేదు కదా అని చెప్పి ప్రవహిస్తున్నటువంటి గంగలోనే దిగి స్నానంతో పాటు మూత్రాన్ని దానిలో వదిలివేయకూడదు. నగ్నముగా ఉండి ఎప్పుడు కూడా స్నానాన్ని చేయకూడదు. నా వివసన స్నాయాతని. యోగక్షేమముల కొరకై పరమాత్మను ఎప్పుడూ శరణాగతి పొందుతూ ఉండాలి. శరీరం పైన ఉన్నటువంటి ఏ మాల ఉన్నదో ఆ మాలను చేతులతో తీసివేయకూడదు. తనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను చూసి ఎప్పుడు కూడా నవ్వకూడదు. ఏదైనా ముక్కు వంకరనో లేదా కాలు వంకరనో ఉండి తన వలె లేకుండా ఉన్నటువంటి వాళ్ళని చూసి ఎప్పుడు కూడా నవ్వకూడదు. వైద్యుడు, రాజు, నది వీళ్ళు లేనటువంటి ఊర్లో కానీ నగరంలో కానీ నివసించకూడదు అన్నాడు. మ్లేచ్ఛులు, స్త్రీలు అనేకంగా ఉన్నప్పుడు ఆ దేశంలో నివసించకూడదు. రజస్సులతో పతితులైనటువంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అన్నాడు. సదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్మరణను చేస్తూ ఉండాలి. ముఖాన్ని ఆచ్ఛాదన చేసుకోకుండా నవ్వకూడదు. నవ్వు వచ్చింది అని చెప్పారంటే బట్టను పెట్టుకొని నవ్వాలి. తుమ్ము వచ్చినది అంటే ఇది ఈనాడు కాదు, ఆనాడే వ్యాస భగవానుడు చెప్పినాడు. మీరు అడ్డం పెట్టుకోండి, మీకు సంబంధించినటువంటి జీవరాశులు మాపైన ప్రసరిస్తాయి అని అంటారు. తుమ్మడము కానీ, ఆవలింతలు తీయడం కానీ, తర్వాత నవ్వడము కానీ మనకు వచ్చినట్టయితే వస్త్రాన్ని అంతర్గతంగా చేసుకొని ఆ పనులన్నీ కూడా చేయాలి అన్నాడు. ఒకవేళ మలమూత్రములు వచ్చినట్టయితే వాటికి సంబంధించిన వేగాన్ని ఆపుకోకూడదు. మలమూత్రం రాగానే అప్పటికప్పుడే మలమూత్ర విసర్జన చేసేయాలి. చిన్న రోగమును, చిన్న శత్రువును కూడా ఎప్పుడూ ఉపేక్షించకూడదు. ఏది చిన్నదే కదా, జలుబు చేసింది అని ఊరుకోవడానికి వీల్లేదు, దానికి చికిత్స చేసుకోవాలి తొందరగా అని చెప్తాడు వ్యాసుడు. మార్గాన్ని దాటి వచ్చిన తర్వాత తప్పకుండా ఆచమనం చేయాలి. నీళ్లను, అగ్నిని రెండింటిని ఒకేసారి ధరించకూడదు. కొంతమంది ఏం చేస్తారు, వేడి వేడి ఛాయ్ తాగుతారు, అది కాగానే కూల్గా ఉండేటువంటి నీళ్లు తాగుతారు. అది పనికిరాదు అని ఆధునికులు కూడా చెప్తున్నారు. వ్యాస భగవానుడు ఎన్నడో చెప్పినాడుగా ఈ మాటలు. పురాణములు వినేందుకు ఎట్లా తయారీ రావాలంటే భాగవతం విన్నట్టుగానే ఉంటుంది అని అనుకోకూడదు. ఎన్ని విషయాలు చెప్తాడు చూడండి వ్యాస భగవానుడు. పాదమును పాదముతో కడగకూడదు. వస్తాము, ఇంట్లోకి వెళ్ళే సమయంలో చెంబుతో నీళ్లు పోసుకుంటాము, బురదంటి ఉన్నది,
మన కాలుకు. అప్పుడు ఏం చేస్తాం, ఒక కాలు ఇంకో కాలు పైన వేసి రుద్దుతాం, కానీ అది పనికిరాదు అని అంటాడు. ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఎవ్వరిని నిందించకూడదు. వేద శాస్త్ర రాజ ఋషి దేవతలను ఎప్పుడు కూడా నిందించకూడదు. స్త్రీల విషయంలో ఎప్పుడు కూడా ఈర్ష్యతో కూడుకొని ఉండకూడదు. ఎప్పుడూ కూడా వాళ్లను విశ్వసించకూడదు అని అన్నాడు. కోపానికి రాకండి ఆడవాళ్ళు. ధర్మాన్ని వినాలి, దేవతలపై భక్తి చూపాలి, ప్రతిదినము కూడా ధర్మాద్య అనుష్ఠానం చేస్తూ ఉండాలి. జన్మ నక్షత్ర దివసంలో చంద్రుణ్ణి, బ్రాహ్మణులను, దేవతలను పూజించాలి. షష్ఠి, అష్టమి, చతుర్దశి మొదలైనటువంటి రోజుల్లో తైలాభ్యంగనం చేయకూడదు. ఇంటికి చాలా దూరానికి వెళ్ళి మలమూత్ర విసర్జన చేయాలి. ఇప్పుడు ఇంట్లో రూముకు ఒక మల విసర్జన క్షేత్రం. ఉత్తమ పురుషులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎప్పుడు కూడా విరోధాన్ని పెట్టుకోకూడదు అని చెప్పి, మట్టి పాత్రతో కనుక ఒకవేళ మనం ఏదైనా చేసినట్టయితే దానికి శుద్ధి కావాలంటే ఏం చేయాలి అంటే అగ్ని పైన కాల్చడం వలన అది శుద్ధి అవుతుంది. మలమూత్రాదుల ద్వారా మనం పోయి వచ్చినాము, ముట్టుకున్నాము, అది అశుద్ధమైనది అనంటే ఆ మట్టి పాత్ర మళ్ళీ శుద్ధి కాదు. సువర్ణ పాత్రమును అపవిత్రమైనటువంటి వస్తువుల స్పర్శ కలిగినట్టయితే నీళ్లతో కడిగేస్తే అది శుద్ధమైపోతుంది. రాగి పాత్ర పులుపు తగిల్చినటువంటి నీళ్లతో కడిగితే అది శుద్ధమవుతుంది. కాంస్య పాత్ర, లోహ పాత్ర ఏవైతే ఉన్నాయో ఇవి పొడితో, ఏదైనా పొడితో కడిగినట్టయితే, భస్మతో కడిగినట్టయితే అవి శుద్ధమవుతాయి. ముత్యములు ఏవైతే ఉన్నాయో అవి కేవలం నీళ్లతో శుద్ధమవుతాయి. నీళ్లతో కడిగితే చాలు వాటికి శుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది. యజ్ఞములలో యజ్ఞ పాత్రలను శుద్ధి చేయాలి అని అంటే దర్భకర్రలతో శుద్ధి చేయాలి. సర్ఫ్ పొడి రాస్తే శుద్ధత అనేటువంటిది ఒప్పుకోరు. ఏ వాటికి, ఏ పదార్థములకు, ఏ వస్తువుల ద్వారా శుద్ధి అనేటువంటిది వ్యాస భగవానుడు చెప్పినాడు. వాటితో కనుక ఒకవేళ శుద్ధి చేయలేదు అని అంటే అవి కార్యాచరణకు ఉపయోగపడేటువంటివి కావు. దర్భకర్రలు లేకుండా ఇవి చెప్పుతూ, చీపురుతో తుడిచి అలుకడం వలన ఇల్లు శుద్ధవుతుంది. శోధన ప్రోక్షణాదులతో వస్త్రముకు సంబంధించినటువంటి శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. చాలా వస్త్రములు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. అవన్నీ ఎట్లా శుద్ధవుతాయనంటే నీళ్లతో ప్రోక్షణ చేస్తే ఆ వస్త్రములన్నీ శుద్ధమవుతాయి. కట్టెకు సంబంధించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి చెక్కడం వలన శుద్ధవుతాయి. శయ్య, ఆసనము, వాహనము, చేట, తర్వాత ఇంధనములు అంటే కట్టెలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీళ్లు చల్లడం వలన శుద్ధి అవుతాయి. గోశృంగముతో తయారు చేసినటువంటి వస్తువులు, తర్వాత ఇవన్నీ ఎట్లా శుద్ధవుతాయి అంటే ఆవాల ముద్దతో కడిగినట్టయితే అవి శుద్ధమవుతాయి అన్నాడు. కొబ్బరి, తర్వాత సొరకాయ, వీటి వలన తయారు చేసినటువంటి పాత్రలు ఎట్లా శుద్ధవుతాయి అనంటే ఆవు తోక వెంట్రుకలతో అవి శుద్ధమవుతాయి అని చెప్పినాడు. నీళ్లతో కడిగినా వాటికి శుద్ధత అనేటువంటిది లేదు అని. శంఖములు, తర్వాత ఎముకలతో నిర్మించినటువంటి పాత్రలు ఎట్లా శుద్ధమవుతాయి అనంటే ఆవాల ముద్దను పూయడం వలన అవి శుద్ధమవుతాయి. జిగురు, బెల్లము, ఉప్పు, పుష్పము, తర్వాత పత్తి, ఇవన్నీ ఎట్లా శుద్ధమవుతాయి అంటే ఎండలో ఎండబెట్టడం వలన వాటికి శుద్ధి. నీళ్లు జల్లడం కానీ ఇవి కానీ ఏవి కూడా లేవు. నదీ జలములు సర్వదా శుద్ధమే. ఇక వాటిని మళ్ళీ ఇంకేదో ప్రోక్షణ చేస్తే అవి శుద్ధమవుతాయని కాదు, అవే మిగతా వాటిని అన్నింటినీ కూడా శుద్ధి చేసేవి కావున నదీ జలాలు ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటివే. ఇంకోటి, దుకాణములో అమ్మ చూపేటువంటి ఏ వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా శుద్ధములే. ఇక అక్కడికి మనం పవిత్ర నీళ్లు చల్లితే ప్రయోజనం లేదు. ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు, మరి మా పరిస్థితి ఏమిటి అని పాపం చాలామంది
ఈ సాంప్రదాయజ్ఞులైనటువంటి వైశ్యులు అడుగుతూ ఉంటారు. వ్యాస భగవానుడు మరి వీళ్ళు అడుగుతారనే ఏమో తెలియదు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. దుకాణములలో అమ్మడానికి పెట్టినటువంటి ఏ వస్తువులు ఉంటాయో అవి శుద్ధములే. గోవుకు సంబంధించినటువంటి ఒక్క ముఖము తప్ప అవయవములన్నీ కూడా శుద్ధములే, గోవుకు సంబంధించినటువంటివి. గుర్రము, మేక వీటి ముఖములు శుద్ధములు. తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి ముఖము సర్వదా శుద్ధము, వాళ్ళ ముఖాలు. పాలను పితికే సమయంలో లేగదూడ ముఖము చాలా శుద్ధమైనది. అది ఎంగిలి అని చెప్పి మనం తీసుకువచ్చి ఆ పాలను, ఇంకా అది ఎంగిలి అన్న తర్వాత ఇక పాలు దేనికి ఉపయోగపెడతాం? శివుని పూజకు పనికిరావు, సత్యనారాయణ వ్రతంలో. అందుకని ఎక్కడిదక్కడ వ్యాసుడు వ్యవస్థ చేసినాడు, ఏవి పనికి వచ్చే వస్తువులు, ఏవి ఏ వాటి వలన శుద్ధవుతాయి. చెట్లపై పండ్లు కొట్టినటువంటి ఏ పక్షుల ముఖాలు ఉంటాయో అవి శుద్ధమైనటువంటివి. వేటాడే సమయంలో కుక్కల ముఖము చాలా పవిత్రమైనటువంటివి. భోజనము, ఉమ్మివేయడము, నిద్రపోవడము, నీరు తాగడము, తర్వాత స్నానము, మార్గంలో ప్రయాణం చేయడము, వస్త్రధారణము మొదలైన ఈ పనులు చేసిన తర్వాత తప్పకుండా ఆచమనం చేయాలి అన్నాడు. ప్రయాణం చేసే సమయంలో వెనక నుండి ఎవరైనా తుమ్మినారనుకోండి, ఆచమనం చేయాలి. మంథిని అని కరీంనగర్ జిల్లాలో ఒక అగ్రహారం, 1000 కడప ఉన్నది బ్రాహ్మణులు. అక్కడ ఒక పండితుడు ఉండేవాడు. పాపం కరీంనగర్ సుమారు 70 కిలోమీటర్లు ఉంటుంది. బస్సుల్లో ఎక్కితే నేను మైలపడతాను అని భావించి ఆయన ఎడ్లను కట్టినటువంటి బండిలో వచ్చేవాడు. ఏదన్నా పని మీద వస్తే 2-3 రోజులు ఉండేవాడు. ఎప్పుడు చూసినా ధావళి మడి కట్టుకొని ఆయన మంత్రాలు చదువుతూ వేదం చదువుతూ ఉండేవాడు. పిల్లలకు తెలిసింది ఏమిటి అంటే వెనక మేము తుమ్మితే ఆయన ఆచమనం చేస్తాడు అని. ఎప్పుడు చూసినా వెంట పాత్ర, పంచపాత్ర, నీళ్లు ఇవన్నీ మడి నీళ్ళని ఉండేవి. వెనక ఉన్నవాడు తుమ్మేది, కూర్చొని ఆచమనం చేసి శ్రీకృష్ణాయ నమః అని లేచి మళ్ళీ ప్రయాణం అయితే ఈ పిల్లలకు కొంటెతనం ఉంటుంది కదా, మళ్ళీ దుమ్మేవాడు, మళ్ళీ ఆచమనం చేసేవాడు, మళ్ళీ దుమ్మేవాడు. ఎన్నిసార్లు దుమ్మినా ఆచమనం చేయండి మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒకసారి అడిగినాను పోయి, ఏమండి పిల్లలు వాళ్ళు బలవంతాన దుమ్ముతున్నారు, నిజమైన తుమ్ము కాదు కదా, అది బలవంతాన్నో నిజమో, నాకైతే కృష్ణస్మరణ అవుతుంది కదా, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఆచారం మీద అంత, అందుకని ఆయనకు ఇంటి పేరు వేరే అయి ఉంటే ఆచారం రాధాకృష్ణయ్య గారు అనే పిలిచేవాడు, ఆచారం రాధాకృష్ణయ్య గారు అని. ఆచమనం చేయాలి ఈ సందర్భాల్లో. పిల్లి ఇటు అటు తిరగడం వలన శుద్ధి. రజస్వల 4వ దినం రోజు నుండి శుద్ధి. ఋతుస్నాత అయినటువంటి స్త్రీ 5వ రోజున దేవపితృకార్యాల్లో పాల్గొనవచ్చు. శౌచాంతరము 5 పర్యాయాలు పృష్ఠభాగాన్ని గడుక్కోవాలి. 10 సార్లు ఎడమ చేతిని కడగాలి. శాస్త్రంలో ఎట్లా ఉన్నదో తెలుసుకోవాలి, మనం ఎట్లా చేస్తున్నాం అనేటువంటిది అది దైవం. అందుకని పురాణాలు వినాలి, విన్న తర్వాత ధర్మాన్ని పాటించాలి. చూద్దాం మీరు ఎంత పాటిస్తారు. మల విసర్జన చేసిన తర్వాత మొత్తం 10 సార్లు పృష్ఠభాగాన్ని కడగాలి, ఎడమ చేతి కడగాలి, మళ్ళీ 7 సార్లు మట్టిని రాసుకొని చేతిని గడగాలి, 2 సార్లు చేతులలో మళ్ళీ మట్టిని రాసుకొని చేతిని గడుక్కోవాలి. ఇది గృహస్థులు చేసేటువంటి శౌచ విధానం. బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసులు దీనికన్నా 4 రెట్లు అధికంగా చేసుకోవాలి. దీనికి బదులు మలమూత్రం రాకపోయినా పర్వాలేదు, ఇంత నియమం ఉంటుంది అంటే. సిలుకు బట్టలు ఏవైతే ఉంటాయో అవి బిల్వ ఫలములోని గుంజుతో అవి శుద్ధి అవుతాయి. తర్వాత మృగ చర్మ రోమములతో తయారు చేసినటువంటి వస్త్రాలు ఉంటాయో అవి నీళ్లు జల్లడం వలన శుద్ధి అవుతాయి. పుష్పాలు, ఫలములు ఏవైతే ఉన్నాయో అవి నీళ్లు జల్లడం వలన శుద్ధి అవుతాయి అని ఈ విధంగా ఏ పదార్థాలు ఏ విధంగా శుద్ధి అవుతాయి అనేటువంటి విషయాలను మనకు వ్యాస భగవానుడు చెప్పినాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ, హే నాథ నారాయణ వాసుదేవ. బ్రహ్మహత్య, సురాపానము, దొంగతనం చేయడము, గురు స్త్రీ సంగమము ఇవి మహాపాపాలు. ఈ మహాపాతకములు చేసిన వాళ్లతో సంబంధం పెట్టుకుంటే కూడా అది మహాపాతకమే. ఎవరు చేస్తారో, మనం పాపం చేయకపోయినా సరే పాపం చేసిన వాళ్లతో మనం స్నేహితులమై ఉన్నాము అనంటే ఆ పాపం చేసిన వాళ్ళం అవుతాం మనం. అబద్ధాన్ని ఆడడము, రాజు విషయంలో చాడీలు చెప్పడము, ఎవరైతే గౌరవించవలసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను అనావశ్యకంగా నిర్బంధించడము, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలు. వేదాన్ని పరిత్యజించడము, వేదాన్ని నిందించడము, కపట సాక్ష్యాన్ని ఇవ్వడము, మిత్రుణ్ణి చంపడము, నింజమైనటువంటి అన్నాన్ని నెయ్యిని తినడము, ఈ 6 ఏవైతే ఉన్నాయో సురాపానం చేయాల్సిన అవసరం లేదు, సురాపానముతో సమానమైనటువంటివి ఇవి అన్నాడు. దాచిపెట్టి ఉన్నటువంటి వస్తువును, తర్వాత గుర్రములను, వెండిని అపహరించడం ఏదైతే ఉన్నదో, అదేవిధంగా భూమిని, వజ్రమును, మణిని అపహరించడం ఏదైతే ఉన్నదో ఇది స్వర్ణస్తేజము అనేటువంటి మహాపాపాల్లోని పాపముతో సమానమైనటువంటి పాపము. తోబుట్టువులు, చిన్నపిల్లలు, అంత్యజాతుల స్త్రీలు, మిత్రుని స్త్రీలు, పుత్రునికి సంబంధించినటువంటి స్త్రీలు, వీళ్ళ యందు రేతస్సేకం చేయడం, వీళ్ళను అనుభవించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది గురుపత్ని గమనముతో సమానమైనటువంటి మహాపాపము అన్నాడు. గోవధ, యజ్ఞయాగాది క్రతువులు, అధికారం లేని వాళ్లతో యాగములు చేయించడము, పరస్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవడము, తనను ఇతరులకు అమ్మివేయడము, గురువును, తల్లిని, తండ్రిని విడిచివేయడము, స్వాధ్యాయాన్ని, అగ్నిని, పుత్రుణ్ణి పరిత్యజించడము, తమ్ముడు వివాహం చేసుకొనగా తాను అవివాహితుడై ఉండడము, తమ్ముడు అన్నకంటే ముందుగానే వివాహం చేసుకోవడము, అటువంటి వాళ్లకు కన్యనివ్వడము, వాళ్లకు యజ్ఞయాగాది క్రతువులు, పూజా కార్యక్రమాలు చేస్తూ బ్రహ్మగా ఉండడము, కన్యను చెరచడము, వడ్డీతో జీవించడము, వ్రతానికి విఘాతాన్ని కలిగించడము, తర్వాత చెరువులు, ఆరామములు మొదలైనటువంటి వాటిని, భార్యను, సంతానాన్ని అమ్మివేయడము, స్వధర్మాన్ని వదిలిపెట్టడము, బంధువులను విడిచిపెట్టడము, జీవితమునకు వేదాధ్యయనము చేయించుకోవడం, జీతాన్ని తీసుకొని వేదాన్ని చదువుకోవడము, అధ్యయనం చేయడము, అమ్మగుడిని వాటిని అమ్మడము, గనులపైన అధికారము, పెద్ద పెద్ద యంత్రాలను నడిపించడము, ఓషధులను హింసించడము, స్త్రీపై ఆధారపడి జీవించడము. ఆమె ఉద్యోగం చేస్తుంది, వీడి ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉంటాడు, అట్లా పనికిరాదు అన్నాడు. కర్తవ్యమును దాటవేయడము, కట్టెల కొరకై సజీవములై ఉన్నటువంటి వృక్షాలను కొట్టడము, స్త్రీలను నిర్బంధించడము, స్త్రీలను నిందించేటువంటి వాళ్లతో స్నేహం చేయడము, స్వలాభము కొరకై పనులను ప్రారంభించడము, నిందితులైనటువంటి వాళ్ళ యొక్క అన్నాన్ని తినడము, దొంగతనము చేయడము, రుణములు తీర్చకపోవడము, సరైనటువంటి వేద బాహ్యములైనటువంటి అసత్శాస్త్రములు ఉన్నాయో వాటిని అభ్యాసం చేయడము, దుష్టశీలము కలిగి ఉండడము, వైశ్యుణ్ణి, క్షత్రియుణ్ణి చంపడము, నాస్తికత్వము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ ఉపపాతకములు అనే పేరుతో పిలుస్తారు. బ్రాహ్మణునికి పీడ కలిగించడము, వాసన చూడదగని వాటిని, మద్యమును వాసన చూడడము, తర్వాత పురుషునితో మైథునం చేయడము, ఇవన్నీ కూడా జాతి భ్రష్టాన్ని కలిగించేటువంటివి. కుక్క, గాడిద, ఒంటె, సింహము, మేక, గొర్రె వీటిని చంపడము, చేపలు, తర్వాత సర్పము, ముంగీసలు వీటిని చంపడము, వీటిని సంకీర్ణకములు అనే పేరుతో పిలుస్తారు ఈ పాపములను. నిందితుల నుండి ధనాన్ని స్వీకరించడము, వాణిజ్యము, శూద్ర సేవ చేయడము, అసత్య భాషణము చేయడము, ఇవన్నీ అపాత్రీకరణములు అనే పేరుతో పిలుస్తారు. కృమి, కీట, దోమ, ఈగ, నల్లి, పక్షులను చంపడము,
మద్యము కలిసినటువంటి భోజనాన్ని చేయడము, ఫలములను పుష్పములను దొంగిలించడము, ఇవేవైతే ఉన్నాయో ఇవి కూడా ఉపపాతకములని చెప్పబడతారు. ఇటువంటి పాపాలు లోకంలో నాకు తెలిసి నేను ఏం పాపాలు చేయలేదండి అని అంటారు. దోమ వస్తే దాన్ని చంపేదాకా వదిలిపెట్టమే. దోమను చంపడము, ఈగను చంప